వెల్కమ్ టు ఆయుధం టీవీ. హన్మకొండ సిటీలో అగ్వాకి కొన్న ఎకరం స్థలం కేటాయింపు ఒక చోట, అదే సర్వే నంబర్తో మరో చోట. పార్క్ స్థలం కబ్జా, బయటపడుతున్న గులాబీ లీడర్ల ఉదాంతాలు. గ్రేటర్ వరంగల్లో బీఆర్ఎస్ లీడర్లు ఆఫీస్ నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల విలువైన భూమిని గజానికి 100 చొప్పున కేటాయించుకున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం భూములను కేటాయించుకున్నారు. ఇదే పెద్ద తప్పు కాగా, ఆఫీస్ కోసం అధికారులు కేటాయించిన భూమి ఒకచోట ఉండగా దానిని వదిలేసి అదే సర్వే నెంబర్తో ఉన్న బాలసముద్రంలోని పార్క్ స్థలాన్ని కబ్జా చేశారు. పనిలో పనిగా పక్కనే ఉన్న మరో 8 గుంటల భూమిని కూడా కలిపేసుకున్నారు. మున్సిపల్ పార్క్ స్థలాన్ని ఎవరికి ఇవ్వద్దనే నిబంధన ఉన్నా రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదు. ఆ స్థలానికి ఇంటి నెంబర్ లేకున్నా క్రింది స్థాయి ఆఫీసర్లు కరెంటు కనెక్షన్ ఇచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్ స్థానంలో నాయుడు రాజేందర్ రెడ్డి రావడంతో అక్రమ ఆఫీస్ నిర్మాణ విచారణపై అడుగులు పడ్డాయి. 3 నెలల క్రితం బీఆర్ఎస్ హన్మకొండ ఆఫీస్ నిర్మాణం అక్రమమని, నిబంధనలకు విరుద్ధంగా పార్క్ స్థలాన్ని కబ్జా చేశారంటూ ఎమ్మెల్యే నాయుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు బీఆర్ఎస్ ఆఫీస్ స్థలం కేటాయిస్తూ ఇచ్చిన పర్మిషన్ పేపర్లు ఇవ్వాలంటూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశానుసారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కదిలారు. బీఆర్ఎస్ ఆఫీస్ స్థలానికి ఎటువంటి పర్మిషన్లు లేవని, అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆఫీస్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా పార్కు స్థలం భూ కబ్జా చేశాడని, అనుమతులు లేకుంటే కూల్చివేయాలని ఎమ్మెల్యే నాయుడు రాజేందర్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ డీటెయిల్స్ కావాలంటూ ఓ సిటీ ఆర్టీఐ కింద కలెక్టర్ను అడిగారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి పార్టీ ఆఫీస్ బాధ్యులకు నోటీసులు పంపించారు. ల్యాండ్ కేటాయింపులో బిల్డింగ్ పర్మిషన్ ఉన్నాయో లేదో చూసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. పర్మిషన్లు లేకుంటే ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయుడు రాజేందర్ రెడ్డి తెలిపారు.